update our skills. ఎస్ చాంద్ అక్కినేని గారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎఫెక్ట్ కారణంగా పెద్ద పెద్ద కంపెనీలు కూడా చేతులెత్తేసినటువంటి వైనం. గూగుల్, ఫేస్బుక్, మేటా, కొన్ని పెద్ద పెద్ద కంపెనీలు కావాలంటేనంటే ఎంప్లాయీస్కు కంపన్సేట్ చేసుకొని వాళ్లకు ట్రైనింగ్స్ ఇచ్చి వాళ్ళని కంటిన్యూటీ చేసేటటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి కంపెనీలు కూడా ఉద్యోగాల నుండి వేలాది మందిని తొలగిస్తున్నారు. అది పర్టికులర్గా ఇండియా నుండి రిప్రజెంట్ చేస్తున్నటువంటి టెక్స్కు ఒక అభద్రతాభావంగా ఏర్పడింది. వాళ్ళు ఎప్పుడు ఏ రోజు ఏ రకమైనటువంటి పొజిషన్లో ఉంటారో, H1 వీసా హోల్డర్స్ అందరూ కూడా ఒక ఇన్సెక్యూర్ ఫీలింగ్లో ఉన్నారు. ఎట్లా స్పందిస్తారు? దానికి పరిష్కారం ఏమంటారు? ప్రైమ్ 9 వ్యూవర్స్ కి, మీకు, సన్నీ రెడ్డి గారికి గ్రీటింగ్స్. ప్రతి చోట జరుగుతున్న డిస్కషన్ ఇదే, ఏఐ ఎలా ఇంపాక్ట్ అవుతుంది. కొంచెం ఓవర్ ఎక్స్పోజ్ చేసినట్లుగా అనిపిస్తుంది. ఏమవుతుందంటే, ఇప్పుడు మీరు సాఫ్ట్వేర్ని తీసుకుంటే, యు క్రియేట్ ఏ ఇమేజ్, యు క్రియేట్ ఏ స్పీచ్, ఫ్యూ థింగ్స్ ఐ థింక్ ఏఐ కెన్ డూ వండర్ఫుల్, ఈవెన్ జనరేట్ ద కోడ్ ఆల్సో. బట్ కోడ్ జనరేషన్ ఈజ్ నాట్ సఫిషియంట్. దాని తర్వాత దాన్ని టెస్ట్ చేయాలి, ఇంప్లిమెంట్ చేయాలి. ఏ కంపెనీ, ఇప్పుడు మీరు అనుకుంటే అన్ని కంపెనీలు 100% ఏఐని ఇంప్లిమెంట్ చేశాయంటే చేయలేదు. బ్యాంక్స్ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ కానీ. ఎందుకంటే దానిలో ఎర్రర్స్ ఉంటే ఈజ్ గోయింగ్ టు క్రియేట్ ప్రాబ్లమ్స్ ఫర్ ద ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్స్. సో అందుకని 10% ఆఫ్ ద ఇండస్ట్రీ చేంజ్ అయింది. ప్రోగ్రామ్ రాసేవాళ్ళు, ఎంట్రీ లెవెల్ ప్రోగ్రామ్ ఉంది, కానీ టెస్ట్ చేయటం, వేరియస్ కంపెనీల్లో ఇంప్లిమెంట్ చేయటం, బ్యాంకులు కానీ, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ కానీ, అది ఇంకా జరగల. దానికి కూడా టెస్టింగ్కి ఏఐ క్రియేట్ చేసిన. సో అందుకని ఇమీడియట్ థ్రెట్ ఏం లేదు. నెక్స్ట్ 1 or 2 yearsలో మొత్తం ఐటీ ఇండస్ట్రీ వెళ్ళిపోయి ఏఐ టేక్ ఓవర్ చేస్తుందనే పాసిబిలిటీ లేదు. ఓకే, సో అందుకని వరీ కావాలని పని లేదు. బట్ వీ నీడ్ టు అబ్జర్వ్ దట్. ఐ థింక్ మన వాళ్ళు కూడా ఏఐలో ఇండియన్స్ ఆర్ డూయింగ్ వెల్. నాట్ ఓన్లీ యూఎస్, ఇన్ ఇండియా నుంచే కోడ్ జనరేట్ చేయగలుగుతున్నారు. ఒక పాసిబిలిటీ రిస్ట్రిక్షన్స్ వల్ల, ఇమిగ్రేషన్ రిస్ట్రిక్షన్ వల్ల మేబీ మోర్ జాబ్స్ విల్ మూవ్ టు ఇండియా, మెయింటెనెన్స్కి, వాటికి. సో అందువల్ల ఎస్, వీ నీడ్ టు బి కాషస్, బీ అలర్ట్, బట్ అంత ప్యానిక్ పడాల్సిన నెసిటీ లేదు. అంటే నేను స్టార్టింగ్లో ఒక మాట అన్నాను, బ్రెయిన్ డ్రెయిన్ రిటర్న్ అని మనము అనుకోవచ్చా ఇప్పుడు? అట్లా ఆ పరిస్థితులు ఏమన్నా ఉంటాయా? ఆల్రెడీ ఇట్ హ్యాస్ స్టార్టెడ్. ఓకే, ఓవర్ ద పీరియడ్, ఒకటి లాస్ట్ 10 yearsలోను 20 yearsలో బాగా H1 numbers ఇంక్రీజ్ అయ్యి లాట్ ఆఫ్ పీపుల్ హ్యావ్ కమ్. ఇప్పుడు ఐ థింక్ దట్ విల్ ద న్యూ పాలసీ. మెయిన్లీ ఇట్ వాజ్ నాట్ ఇంటెండెడ్ ఫర్ ఓన్లీ టెక్కీస్. It was intended for other areas, where people come here, file for a green card, and they can continue. It may be 10 years, 15 years. Now, while trying to plug that loophole, it has unintended consequences for the technology people. So I'm not sure whether Google, Facebook, all these technology companies or banks will go to government and give exemption to H1 employees. Okay, highly. So they may use that, or they may use salary as a criteria. People who are earning 200,000, they will be exempted. They don't have to go. So that way, they can take the cream layer and let the other people to return to India. So, but other thing, I know Sunny Reddy gariki nachapovachu. We have to wait for the midterm elections. Yes, Sunny Reddy garu, I am coming to you. Ante 50 రాష్ట్రాలు, 262 నగరాలు, లక్షలాది మంది ఎన్ఆర్ఐస్ ముక్త కంఠంతో ఓటు వేసి ట్రంప్ గారిని బలపరిచినటువంటి అంశం మనందరికీ తెలుసు. కానీ ఎంతవరకు హెల్ప్ ప్యాటర్న్ వస్తుంది అనేటటువంటి ఇంకా వేటి చూస్తున్నటువంటి అంశాలు మనకు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. ఎప్పుడు రిపబ్లికన్ పార్టీ, డొనాల్డ్ ట్రంప్ గారు ఎన్ఆర్ఐస్కు గుడ్ న్యూస్ ఇస్తారనేటటువంటి అంశం గురించి ఎదురు చూస్తున్నారు. ఎట్లా స్పందిస్తారు? సో మనం మోడీ గారిని, ట్రంప్ గారిని తీసుకోండి, ఇద్దరు నేషనలిస్టిక్ లీడర్స్. అంటే వాళ్ళ కంట్రీ ఫస్ట్, తర్వాత ఎనీ ఇంటర్నేషనల్. దాంట్లో తప్పు లేదు. ఇప్పుడు దెర్ ఇస్ లాట్ ఆఫ్ ఇష్యూస్ అయినాయి. మన వాళ్ళు అనకూడదు, కానీ మనం కూడా మిస్యూజ్ చేసినాం ప్రాసెస్ని. ఐ స్ట్రాంగ్లీ ఫీల్ ఇట్స్ ఎ కరెక్షన్
ఇట్ మే టేక్ టైమ్. అండ్ అక్కినేని గారు చెప్పినట్టు మిడ్ టర్మ్ ఎలక్షన్స్ వస్తున్నాయి. దట్స్ డెఫినెట్లీ we need a checks and balances. I agree with every government. It doesn't matter whether it's a Republicans or Democrats. We need a checks and balances. Probably that may go in a certain direction. This is all corrections. ఇవి జరిగిన వాటికి ఈస్ ఆల్వేస్ మీరు హిస్టరీ తీసుకోండి, ఈ రూల్స్ అనేవి ఆన్ అండ్ ఆఫ్ జరుగుతుంటాయి. అన్ఫార్చునేట్లీ I think some of our folks are suffering. I see firsthand. This is ongoing process, and I don't think worry అవ్వాల్సిన అవసరం లేదు. బట్ ఎట్ ద సేమ్ టైం నా మెసేజ్ ఏంటంటే, ఇండియా నుంచి ఇక్కడికి రావాలి, ఇక్కడికి చేయాలంటే యూ ఇంప్రూవ్ యువర్ స్కిల్స్ ఫస్ట్. నాకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. 2 రోజుల క్రితం ఒక అబ్బాయి కాల్ చేసింది. పాప నాకు ఐ డూ గెట్ ఎ లాట్ ఆఫ్ కాల్స్. ఈ F1 మీద ఉన్నోళ్ళు, ఈ ప్రాక్టికల్ ట్రైనింగ్ మీద ఉన్న వాళ్ళు, అన్న నాకు జాబ్ లేదు, నేను ఇట్లా చేస్తున్నానని. ఎవ్రీ టైం ఒక క్వశ్చన్ అడిగిన, ఎప్పుడు అయిపోయింది మీది? సమ్ పీపుల్స్ 1 year అయిపోయింది, 2 సంవత్సరాలు అయిపోయింది, నేను ప్రాక్టికల్ ట్రైనింగ్ మీద. మరి ఏం చేస్తున్నావు అంటే, పార్ట్ టైం జాబ్ చేసుకుంటున్నాను. మరి ఇప్పుడు ఏమైనా స్కిల్స్ ఇంప్రూవ్ చేసినావా అంటే ఏమీ లేదు. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మేము వచ్చినప్పుడు మాకు ఇంటర్నెట్ లేదు. మాకు ఇండియా న్యూస్ రావాలంటే 1 week పట్టేది. ఇప్పుడు ఏఐ వరల్డ్లో, ఏఐ జనరేషన్లో నీకు ట్రైనింగ్ అనేది నువ్వు ఒకరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఇక్కడికి వచ్చేసి 2 years నుంచి జాబ్ లేకుండా ఏదో చేసుకుంటూ సర్వైవల్ గురించి చేస్తున్నట్టు బాగానే ఉంది. ఐ ఫీల్ సో సారీ ఫర్ దట్. కానీ మీరు టెక్నికల్గా ఇంప్రూవ్ చేసుకోకపోతే, ఇఫ్ యూ డోంట్ మార్కెట్ యువర్ సెల్ఫ్, యూ నీడ్ టు బి రెడీ ఫర్ కరెంట్ కండిషన్స్, మార్కెట్ కండిషన్స్. మీ టెక్నాలజీ ఇంప్రూవ్ చేసుకోకపోతే యూ డోంట్ బ్లేమ్ ఎనీబడి ఎల్స్ బట్ యువర్ సెల్ఫ్. That was I've been giving messages to the students. I feel bad, but at the same time you are the reason also. You're not ready for the current conditions. AI world lo 1 month equals 1 year. Anta fast ga move avutundi. I think lot of people say AI vachi ma job తీసుకుంటుంది అంటారు. AI is not taking away anyone's job. The person who knows AI is taking away your job, not the AI itself. అది నా మెసేజ్ ఏంటంటే, యూ అప్డేట్ యువర్ స్కిల్స్, బీ రెడీ. ఎస్, వీ హ్యావ్ అ ప్రెషర్. ఇట్స్ నాట్ ఈజీ. వీ గాన్ త్రూ, బట్ ఐ థింక్ ఈవెన్ నౌ ఇట్స్ టఫర్ దెన్ వాట్ వీ గాన్ త్రూ. మై మెసేజ్, ఐ థింక్ స్టే స్ట్రాంగ్. ఇట్స్ నాట్ ఎ పర్మనెంట్ సొల్యూషన్. ప్రభుత్వం అనేది ఉంటుంది, పోతుంది. దేశం అనేది ఎప్పుడు ఉంటుంది. ఈ ప్రభుత్వాలు మారుతూనే ఉంటాయి. ఓకే, ఇప్పుడున్న పాలసీ నెక్స్ట్ ఉండకపోవచ్చు, ఇప్పుడున్న ప్రెసిడెంట్ నెక్స్ట్ ఉండకపోవచ్చు. సో మారుతుంటాయి. బట్ బీ రెడీ ఫర్ దట్. అంతేగాని మార్కెట్ యువర్ సెల్ఫ్, బీ రెడీ ఫర్ ద టెక్నాలజీ. చెంచు వేణుగోపాల్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. వేణుగోపాల్ రెడ్డి గారు,